స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీదే పేటెంట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భారత్ కు ఎకనామిక్ పవర్ హౌస్ గా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని, సింగపూర్ పారిశ్రామికవేత్తలు రెండో నివాసంగా అమరావతిని ఎంచుకోవాలని సూచించారు. అమరావతిని ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్ గా తయారు చేయడంతో పాటు దేశంలోని ప్రధాన నగరాలను కనెక్ట్ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. భూమి, నీరు, మౌలిక వసతులు, అత్యుత్తమ పాలసీలతో పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూల స్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఏపీదే పేటెంట్ అని, పెట్టుబడులకు ఎంతో సురక్షితమని స్పష్టం చేశారు. ఈ ఏడాది విశాఖలో తలపెట్టిన పార్ట్నర్షిప్ సమ్మిట్ కు సన్నాహకంగా సింగపూర్లో సిఐఐ నిర్వహించిన బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, సింగపూర్తో భారత్కు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు మంచి సంబంధాలున్నాయి. సింగపూర్ నిర్మాత లీ క్వాన్ యూ అంటే నాకు చాలా అభిమానం. 3 దశాబ్దాలుగా సింగపూర్తో కలిసి పనిచేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్ ని, రాష్ట్రంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్ ని నిర్మించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చింది. బ్లూ గ్రీన్ రాజధానిగా ఓ అద్భుతమైన బృహత్ ప్రణాళికను సింగపూర్ రూపొందించి అందించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి తదితర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రాంతమని స్పష్టం చేస్తున్న సింగపూర్ పారిశ్రామికవేత్తలు అమరావతిని ఆంధ్రప్రదేశ్ను రెండో నివాసంగా ఎంచుకోవాలి అని అన్నారు. అమరావతిని ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్ గా తయారు చేయడంతో పాటు దేశంలోని ప్రధాన నగరాలను కనెక్ట్ చేస్తాం. హై స్పీడ్ రైల్ నెట్వర్క్ కూడా అమరావతిని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలను కనెక్ట్ చేస్తోంది. బ్లూ గ్రీన్ సిటీగా అమరావతిని నిర్మించడంతో పాటు ఈవీల వినియోగం, గ్రీన్ ఎనర్జీని వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నాం. అమరావతిలోనే ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలు 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికల్లా క్వాంటమ్ అమరావతిలో కంప్యూటర్ పనిచేయడం ప్రారంభిస్తుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆవిష్కరణల్ని, స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నాం. ప్రాజెక్టులు పెట్టేవారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ప్రభుత్వం సహకారం అందిస్తోంది. త్వరలోనే విశాఖ సమీపంలో సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది. ఏపీలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. దేవాలయాలు, పర్యాటక బుద్ధిస్ట్ సర్క్యూట్లు ఉన్నాయి. ఆక్వా వ్యవసాయం, హార్టికల్చర్లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను పండిస్తున్నాం. ఏపీకి వచ్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను పరీక్షించి అప్పుడు పెట్టుబడులు పెట్టాలని పిలుపునిస్తున్నాను. పెట్టుబడులు పెట్టడానికి ఇది సువర్ణ అవకాశం. ఇండియా గ్రోత్ స్టోరీలో భాగస్వాములు కావాలని కోరుతున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. Population 53 million compared to Singapore 10 times. 10 times population, area wise minimum more than 10 times. That is the strength of Andhra. And also as on today, GDP only $211 billion. And also exports $20 billion, 6th largest. But ultimately service sector 40%, agriculture predominantly 38%, 23% manufacturing. Here, India and Andhra Pradesh, our Honorable Prime Minister, we are fortunate to have a strong Prime Minister, very decisive leader. He is having clarity, he is very strong in technology, we have a stable government. All over the world you are watching, because of recent geopolitical crisis or anything for that matter, every country is having a problem and aging, everything. But India is having an advantage. Last quarter we were able to grow at the rate of 8%. Higher economies, if you can compare, India is the best as of now. This will continue for future. India is planning 32 trillion US economy, $20,000 per capita income, 6 trillion exports. Andhra Pradesh, 2.4 trillion US economy, $42,000 US, 450 billion exports. Here I am introducing a model what type of society we wanted to have. P3, we are able to provide infrastructure and wealth creation.
all our roads are P4, airports, all power projects, so many things, everything. Now I am introducing P4 model. This is public-private people's partnership. Top 10% has to uphold bottom 20%. This is where I am calling MBK, Margadarshi, top 10%, top bottom 20%, Bangaru Kutamam. Society has given this respect to all of us, this recognition, this opportunity. Now I am requesting all of you to participate and send invitation again. You have to come and attend our partnership. CAA, Government of India and Government of Andhra Pradesh will promote the event. Please book your calendar, note this point in advance. So all of you have to come and be our guests. It is నిడమరు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంత్రి నారా లోకేష్ బుధవారం శంకుస్థాపన చేశారు. మంగళగిరి నుంచి రాజధాని అమరావతికి తాడికొండ నియోజకవర్గానికి అనుసంధానంగా నిడమరు రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద 142 కోట్ల వ్యయంతో ఆర్ఓబీని నిర్మించనున్నారు. ఆర్ఓబీ నిర్మాణం పూర్తయితే నిడమర్రు, మంగళగిరి, తాడికొండ, అమరావతి ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయి. నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి మంత్రి నారా లోకేష్ బుధవారం శంకుస్థాపన చేశారు. నంబూరు మంగళగిరి సెక్షన్ మార్గంలో మంగళగిరి నిడమర్రు మార్గంలో 14వ నెంబర్ రైల్వే లెవెల్ క్రాసింగ్ గేటు స్థానంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు ఈ ఉదయం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ముందుగా మంగళగిరి నిడమర్రు రోడ్డు వద్దకు చేరుకున్న మంత్రి లోకేష్, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్లకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. మంగళగిరి నుంచి రాజధాని అమరావతికి తాడికొండ నియోజకవర్గానికి అనుసంధానంగా నిడమర్రు రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద 142 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్ఓబీని నిర్మించనున్నారు. దశాబ్దాలుగా ఈ మార్గంలో రైల్వే లెవెల్ క్రాసింగ్ వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో మంత్రి లోకేష్ చొరవ తీసుకుని రైల్వే లెవెల్ క్రాసింగ్ పై ఆర్ఓబీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరు చేయించారు. సమస్య శాశ్వత పరిష్కారంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరుకు కృషి చేశారు. ఆర్ఓబీ నిర్మాణం పూర్తయితే నిడమర్రు, మంగళగిరి, తాడికొండ, అమరావతి ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరమవుతాయి. ప్రజా రాజధాని అమరావతికి సులభమైన నిరంతరాయ రవాణా అనుసంధానాన్ని కల్పిస్తోంది. మంగళగిరి, అమరావతి మధ్య ప్రయాణ దూరం తగ్గుతోంది. మంగళగిరి పట్టణం నుంచి మంగళగిరి నియోజకవర్గంలోని బేతపూడి, నిడమర్రు, కొరగల్లు, నీరుకొండ గ్రామాల ప్రజలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో పట్టణీకరణ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. రైల్వే క్రాసింగ్ గేట్ ద్వారా రోజుకు సుమారు 60 రైళ్లు ప్రయాణిస్తాయి. రోజుకు రహదారి రాకపోకల కోసం గేటు మూసివేసే సగటు వ్యవధి 8 నుంచి 10 గంటలుగా ఉంది. లెవెల్ క్రాసింగ్ గేటు మూసివేసిన సమయంలో ప్రయాణికులు దాటేందుకు 10 నుంచి 15 నిమిషాల సమయం పట్టేది. ఆర్ఓబీ నిర్మాణంలో సుమారు నిమిషంలోనే దాటే అవకాశం ఉంది. నిడమర్రు రైల్వే లెవెల్ క్రాసింగ్ పై ఆర్ఓబీ రైల్వే లైన్ పై 10 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. దీని పొడవు 767.50 మీటర్లు. ఇందులో రైల్వే లైన్ నుంచి అమరావతి వైపు 362 మీటర్లు, మంగళగిరి వైపు 405.50 మీటర్లు నిర్మాణం చేపట్టనున్నారు. వంతెనపై 4 లైన్లు రహదారి ఏర్పాటు చేయనున్నారు. 2019లో ఎప్పుడైతే నేను శాసనసభ్యుడిగా ఇక్కడ పోటీ చేశానో అప్పటి నుంచి కూడా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఈ బ్రిడ్జ్ ఒకటి పూర్తి చేయండి, ఎందుకంటే ఇది హై ట్రాఫిక్ లైన్, దానివల్ల పద్దాక గేట్ పడుతుంది, అందరూ ఇబ్బంది పడుతున్నాం అనేది పదే పదే చెప్తాం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ మీడియా మిత్రులు కూడా నాకు తెలియజేస్తాం జరిగింది. ఇప్పుడే గౌరవ ఎంపీ పెమ్మసాని గారు చెప్పినట్లు అశ్విని వైష్ణవ్ గారితో సంప్రదింపులు చేసి ఇది రాబోయే 15-20 సంవత్సరాల ట్రాఫిక్ ని పరిగణనలో తీసుకుని ఈ బ్రిడ్జ్ ని మనం ఏర్పాటు చేసుకుంటాం జరుగుతుంది. ఇదే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మనం చేపడతాం జరుగుతుంది. ఒక ఉదాహరణ భూగర్భ డ్రైనేజ్, దానికి కూడా ఈరోజు మేము శంకుస్థాపన చేస్తున్నాం. అది కూడా మంగళగిరి ప్రజలకున్న, ఎందుకంటే పెద్ద ఎత్తున మంగళగిరి అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు, రో హౌసెస్ ఇవన్నీ పెద్ద ఎత్తున వస్తున్నాయి కనుక ఆ మురికి నీరు వచ్చి మళ్ళీ పంట పొలాల్లోకి వెళ్తున్నాయి. దానివల్ల రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు నాకు తెలియజేసినప్పుడు, నా క్యాంపెయిన్ లో ప్రజలు నాకు తెలియజేసినప్పుడు నేను ఆనాడు హామీ ఇచ్చాను,
శాశ్వతమైన పరిష్కారం భూగర్భ డ్రైనేజ్. ఆ భూగర్భ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తానని చెప్పడం జరిగింది. సుమారుగా 1200 కోట్ల రూపాయలు ఖర్చే కార్యక్రమం ఇది. అది కేవలం రాష్ట్ర ప్రభుత్వమో లేదంటే ఎంటీఎంసీ నిధులతోనే సాధ్యం కాదు. కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా అవసరం ఉంది. అందుకే అర్బన్ ఛాలెంజ్ కింద అది మేము తీసుకున్నాం. మంగళగిరిలో మనం చూస్తే మొన్న కూడా అకాల వర్షాలతో మనకి ఫ్లడ్డింగ్ అనేది జరిగింది. దానికోసం ఎంటీఎంసీ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగా అండర్ గ్రౌండ్ పవర్ కేబులింగ్ ప్రాజెక్ట్ కూడా చేస్తే శాశ్వతమైన పరిష్కారం ఉంటుంది. ఎంత గాలి వచ్చినా ఏమైనా కూడా కరెంట్ అనేది పోదు. భూగర్భ డ్రైనేజ్, గ్యాస్, పవర్, వాటర్ అది కూడా అందజేస్తున్నాం. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యంగా రోడ్డు, రైలు, విమానయాన రంగానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఉడాన్ పథకం ద్వారా చిన్న, మధ్య తరహా విమానాశ్రయాలను అభివృద్ధి చేసి సామాన్యులకు తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. బుధవారం బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మరియు ఇతర బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీతో కలిసి నూతన టెర్మినల్ నిర్మాణ పనులను కేంద్ర మంత్రి స్వయంగా పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు ముఖ్యంగా రోడ్డు, రైలు, విమానయాన రంగానికి కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఏపీలో ఎన్డీఏ హయాంలో 8,500 కిలోమీటర్ల జాతీయ రహదారులను విస్తరించామని గుర్తు చేశారు. ఉడాన్ పథకం ద్వారా చిన్న, మధ్య తరహా విమానాశ్రయాలను అభివృద్ధి చేసి సామాన్యులకు తక్కువ ఖర్చుతో విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విమానాశ్రయ డిజైనింగ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారని ఆయన ప్రశంసించారు. రాబోయే దసరా పండుగ నాటికి అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ ను పూర్తి చేసి విజయవాడ విమానాశ్రయాన్ని దేశానికి తలమానికంగా తీర్చిదిద్దుతామని మంత్రి స్పష్టం చేశారు. యాక్చువల్గా నవంబర్ వరకు దీని లక్ష్యాన్ని పూర్తి చేయాలని అనుకున్నాం. ఇప్పుడే కేశినేని చిన్ని గారు యాజమాన్యంతో కూడా మాట్లాడి ఏదైతే దసరా నాటికే విజయవాడకు ప్రత్యేకత ఉన్నది, దసరా అమ్మవారు ఉత్సవాలు కొంత ఎర్లీగా పూర్తి చేయగలమా అనేటువంటి విషయం యాజమాన్యంతో కూడా మాట్లాడాలని ఇప్పుడే మేము అనుకున్నాం. అదేవిధంగా ఈ ఎయిర్పోర్ట్కి రాబోయేటువంటి రోజుల్లో ఈ విధంగా అభివృద్ధి చేయడం వల్ల రాబోయేటువంటి రోజుల్లో ఇంటర్నేషనల్ సర్వీసెస్ బాగా పెరుగుతాయి. విజయవాడ ఎయిర్పోర్ట్ లో వేళ భవిష్యత్ షార్జాకే ఉన్నట్టు ఉన్నది, సింగపూర్కి ఉన్నట్టు ఉన్నది. ఇంటర్నేషనల్ సర్వీసెస్ బాగా పెరుగుతాయి. అదేవిధంగా కార్గో సర్వీసెస్, పెద్ద ఎత్తున కార్గో సర్వీసెస్ పెంచుకునేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా అనేక కొత్త కనెక్టివిటీ అనేక నగరాలకి, కలకత్తా కూడా, వారణాసి కూడా ఆగస్టులో ఆల్రెడీ చిన్ని గారు ఆగస్టు 13 నుంచి వారణాసికి విమానం సర్వీస్ ప్రారంభం కావుతా ఉన్నది. అలాగే కలకత్తాకి ప్రారంభం కావుతా ఉన్నది ఆగస్టు 13. రాబోయేటువంటి రోజుల్లో మనందరికీ సంబంధించి మన ఆంధ్ర రాష్ట్రం నడిబొడ్డున ఉన్నటువంటి విమానాశ్రయం మనకు ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి విమానాశ్రయంగా మారుతుంది అనేటువంటి విషయంలో మరి ఈ విధంగా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ విధంగా అభివృద్ధికి సహకరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గారికి కూడా అభినందనలు తెలియజేయడం జరుగుతుంది. ఈ టెర్మినల్ కూడా అప్పుడే 2014 నుంచి 19 వరకే బీజం పడింది. ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టాలి, రెండో టెర్మినల్ కట్టాలని సుమారు 1900 ఎకరాలు ఆ రోజు ఎక్వైర్ చేయడం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో కొత్త టెర్మినల్ కూడా ఆ రోజు మొదలైంది. మొదలైన ఈ టెర్మినల్ కొన్ని కాంట్రాక్టర్ ఇబ్బందుల వల్ల డిలే జరిగిన, గత ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందులు, రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని ఇబ్బందుల వల్ల ఇక్కడ ల్యాండ్ దగ్గర కానీ కొన్ని ఇష్యూలు అవటం వల్ల చాలా నెమ్మదిగా జరిగిన, మళ్ళీ కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రాగానే ఈ వేగవంతం అందుకుని 6 నెలల్లో కొత్త కాంట్రాక్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. కేఎంవి వారి ఆధ్వర్యంలో ఇవాళ పనులు మొదలైనవి. నవంబర్ 10 కల్లా వాళ్ళు ఇవ్వాలి. మేము వాటిని ఒకటే కోరుతున్నాం, విజయవాడ అంటేనే దసరా సమయానికి ప్రారంభించాలని కోరుతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంత చక్కటి ఎయిర్పోర్ట్ విజయవాడ
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ సన్నిధిలో బుధవారం ఉదయం సామూహిక ఉచిత అక్షరాభ్యాస మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా ప్రారంభమైంది. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్ పర్యవేక్షణలో ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 250 మంది చిన్నారుల చేత పండితుల మంత్రోచ్చరణ నడుమ తల్లిదండ్రులు అక్షరాలు దిద్దించారు. దేవస్థానం తరపున ఉచితంగా పూజా సామగ్రిని అందించి అనంతరం ప్రత్యేక క్యూలైన్ ద్వారా చిన్నారులకు, తల్లిదండ్రులకు దుర్గమ్మ సత్వర దర్శనం మరియు ప్రసాదాలు కల్పించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో బుధవారం ఉదయం సామూహిక ఉచిత అక్షరాభ్యాస మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా ప్రారంభమైంది. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్ పర్యవేక్షణలో అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. వేద పండితులు నిర్ణయించిన ఉదయం 8:06 శుభ ముహూర్తానికి మహామండపం 6వ అంతస్తులో ఈ పవిత్ర కార్యక్రమం శాస్త్రోక్తంగా మొదలైంది. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు కోటా ప్రసాద్ సారథ్యంలో పండితుల మంత్రోచ్చరణాల నడుమ తల్లిదండ్రులు తమ చిన్నారుల చేత ఓంకారంతో మొదటి అక్షరాన్ని దిద్దించారు. ఆన్లైన్ ద్వారా ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 250 మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఉదయం 6 గంటలకే మహామండపానికి చేరుకున్నారు. ఆలయ సిబ్బంది పత్రాలను పరిశీలించిన తర్వాతే వారిని లోపలికి అనుమతించారు. నిబంధనల ప్రకారం కేవలం చిన్నారితో పాటు తల్లిదండ్రులను మాత్రమే అనుమతించడంతో కార్యక్రమం గందరగోళం లేకుండా ప్రశాంతంగా సాగింది. దేవస్థానం తరపున చిన్నారులకు పలక, బలపం, పూజా సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. పూజ ముగిసిన అనంతరం ప్రత్యేక క్యూ లైన్ ద్వారా దుర్గమ్మ సత్వర దర్శనం కల్పించారు. దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వచనాలతో పాటు ప్రసాదాలను అందజేశారు. మహాసరస్వతి స్వరూపిణి అయిన కనకదుర్గమ్మ సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరపడంపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేయగా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైదిక ఆలయ సిబ్బందికి, భక్తులకు ఈవో వికే సీనా నాయక్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిరోజు కూడా మనకి ఇక్కడ అక్షరాభ్యాసము, అన్నప్రాసన, ఇతర సేవలన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈరోజు ఈ యొక్క మంచి ముహూర్తంలో మనము సామూహిక అక్షరాభ్యాసం అని చెప్పేసి దాదాపు 500 మంది నిరుపేదలు, వీకర్ సెక్షన్స్, బడుగు బలహీన వర్గానికి మాత్రమే ఈ యొక్క కార్యక్రమంలో ఉచితంగా పాల్గొనేటట్టు వారికి దాదాపుగా 200 రూపాయలు ఖర్చు అయ్యే విధంగా కూడా మనమే కొన్ని పలక, బలపం కావచ్చు, అమ్మవారి శక్తి కంకణం కావచ్చు, కుంకుమ మరియు ఇతర ప్యాకెట్ క్యాలెండర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇస్తూ, అదేవిధంగా ప్రసాదము 20 గ్రాముల లడ్డు ప్రసాదము, చక్కెర పొంగలి, పులిహోర, ఈ విధంగా వచ్చిన తల్లి తండ్రికి, పిల్లలకు మనం ఉచితంగా ఇస్తూ ఇక్కడ అమ్మవారి క్షేత్రంలో అర్చకుల యొక్క ఆధ్వర్యంలో ఈ మంచి ముహూర్తంన పిల్లలందరినీ కూడా మనము సామూహిక అక్షర అభ్యాసం శాస్త్రోక్తంగా చేయడం అనేది జరిగింది. ఇలా చేయడం వలన పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి మేధావులయ్యి మన కుటుంబం కోసం కావచ్చు, సమాజం కోసం కావచ్చు, ఈ దేశం కోసం కావచ్చు, అదేవిధంగా సమాజం పట్ల గౌరవము, మర్యాద, పవిత్రత అనేది అన్నీ కూడా మంచి లక్షణాలు అవలంబించి వారు భవిష్యత్తులో మంచి కీర్తిని సంపాదిస్తారనేది అందరికీ నమ్మకం. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నాము. ఈ అక్షర స్వీకరణ కార్యక్రమాన్ని వేదోక్తంగా అర్చక స్వాములు, వేద పండితులు సంయుక్తంగా మా కార్యనిర్వహణాధికారి వారు మరియు పాలక మండలి చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు నిర్వర్తించడం జరిగింది. మరి దీంట్లో అక్షర స్వీకారము ఓం నమః శివాయ సిద్ధన్నమః అని చెప్పి పిల్లల చేత రాయించడం జరుగుతుంది. నమః శివాయ అంటే పంచభూతములన్నీ కూడాను దాంట్లోనే ఉన్నాయి అని అర్థము. అటువంటి దీంట్లో మనం ఈరోజు అమ్మవారి సన్నిధానంలో ఈ అక్షర స్వీకరణ చేయటంతో వారికి విద్యావంతమైనటువంటి విజ్ఞానము కలిగి వేదోక్తమైనటువంటి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి మనకి శాస్త్రంలో తెలుస్తున్నది. అటువంటి అత్యంత వైభవపేత కార్యక్రమంలో పాల్గొన్నటువంటి చిరంజీవులు అందరికీ కూడాను దుర్గామ్మవారి యొక్క అనుగ్రహంతో చక్కని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళు చక్కని విద్యావంతంగా వెలుగొందాలి అని చెప్పి 6:30 కల్లా రమ్మన్నారు. 6:30 కల్లా వచ్చాము. చాలా ఆర్గనైజ్డ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పిల్లలకి అన్నీ ప్రొవైడ్ చేశారు టైమింగ్లీ. సో వాళ్ళకి పాలు కానీ, బిస్కెట్లు కానీ, స్లేట్స్ కానీ మొత్తం అన్నీ ఇచ్చారనమాట. సో పంతులు గారు కూడా చాలా మంత్రాలు మొత్తం అన్నీ చెప్పారు. బాగా జరిగింది. వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం, పిల్లలకి సౌకర్యం అంతా చాలా బాగా జరిగింది. మార్నింగ్ 4కి బస్ ఎక్కాము. అంత దివ్యంగా జరిగింది. చాలా బాగుంది కూడా. అక్కడ సౌకర్యం మాత్రం అది వాటర్ విషయంలో కానీ అన్ని విషయాల్లో బాగుందండి. ఫుడ్ విషయంలో కూడా చాలా బాగుంది.
రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి గానీ వ్యక్తిగత దూషణలకు దిగడం వైసీపీ సంస్కృతికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. మహిళా మంత్రిని లక్ష్యంగా చేసుకోవడం అంటే రాష్ట్రంలోని మహిళా లోకాన్ని అవమానించడమేనని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చర్చించే సత్తా లేకనే వైసీపీ నేతలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని, ఇటువంటి అహంకార ధోరణిని ప్రజలు సహించరని ఆయన హెచ్చరించారు. రాజకీయాల్లో హద్దులు, సంస్కారం పాటించాలని సూచించిన మంత్రి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధినాయకుడే రపరప నరికేస్తే తప్పే ఉందన్న తర్వాత అంబటి రాంబాబు నోటు దురుసు నోటు తోలతో మాట్లాడటం చూసాం. అలాగే అనేక మంత్రులు ఇంకా ఆ పేరు నాని ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు తెల్లవారు లేచి ఏం బూతులు తిడదాం, ఎలా ప్రవర్తిద్దాం, ఏ విష ప్రచారం చేద్దాం, ఇదే వరవల్లో ఉన్నారు. దీనికి మళ్ళీ ఈ అమర్నాథ్ అని కోడిగుడ్డో బాతుగుడ్డో, ఆ బాతుగుడ్డు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. హోమ్ మినిస్టర్ అనిత గారి మీద చేసిన వ్యాఖ్యలకి మరి అతన్ని మనిషి అనాలా, పశువు అనాలా, సన్నాసి అనాలా అని కూడా నాకు అర్థం అవ్వకుండా ఉంది. ఎందుకంటే వాళ్ళ అధినాయకుడే ఆడవాళ్ళ పట్ల గౌరవం ఉండదు ఆయనకి. సొంత చెల్లిని తల్లిని బయటికి గెంటాడు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని వీళ్ళు, ఆయన ఇంకా నయం ఇంట్లో వాళ్ళని గెంటాడు. వీళ్ళు ఊళ్ళో వాళ్ళ అందరి మీద కూడా మహిళల మీద అసభ్యంగా మాట్లాడటం అలవాటు అయిపోయింది. అయితే అనిత గారిని మరి అనిత గారిపై ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం అంతా తలదించుకునే విధంగా. అసలు ఆడవాళ్ళకి మన తెలుగుతనం ఉట్టుబడేలాగా ముస్తాబ్ అనేది వాళ్ళ జన్మ హక్కు. కోడిగుడ్డు నువ్వు నేను ఏం వేసుకుంటావా, ప్యాంటో షర్టో అంతే కదా. మా అయితే మెడలో గొలుసు 2 ఉంగరాలు. ఆడవాళ్ళు కాళ్ళు పట్టీల దగ్గర నుంచి గాజులు, ముక్కు పుడక, చెవుదిద్దులు, జడగంటలు, వంకీలు, వడ్డానం ఇవన్నీ ఉంటాయి. వాళ్ళు మహాలక్ష్ములు. అధికారంలో ఉన్నప్పుడు మనం వాడతాం, మనం వెళ్ళిన తర్వాత ఇంకొకరు వాడతారు. కానీ నువ్వు ఎప్పటికీ అధికారంలోకి రావు, ఇది రాసుకో. మళ్ళీ నీకు సైరన్ హార్న్తో ఉండే ఏ వెహికల్ నీ దగ్గర రాదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణలోని హనుమకొండలో పర్యటిస్తున్నారు. అంతు చిక్కని వ్యాధితో మంచానికి పరిమితమైన 17 ఏళ్ల నిరంజన్ను ఈ సందర్భంగా ఆయన పరామర్శించారు. చిన్ననాటి నుంచి నిరంజన్కు పవన్ కళ్యాణ్ అంటే అభిమానం. ఎప్పటికైనా ఆయన్ను నేరుగా కలిసి మాట్లాడాలనేది అతని కోరిక. ఈ విషయాన్ని అభిమానులు పవన్కు చేరవేయగా ఆయన బాలుడి ఇంటికి వెళ్లి పరామర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హన్మకొండలో పర్యటిస్తున్నారు. స్థానిక హనుమాన్ నగర్ లో నిరంజన్ అనే బాలుడు ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. తన చివరి కోరిక అభిమాన నటుడైన పవన్ కళ్యాణ్ ను కలవడమేనని చెప్పడంతో ఆ బాలుడిని చూసేందుకు పవన్ వారి ఇంటికి వెళ్లారు. చాలా కాలంగా కాళ్లు పనిచేయక బాలుడు బాధపడుతున్నాడు. నరాల సంబంధిత వ్యాధి కారణంగా నిరంజన్ కాళ్లు పనిచేయడం లేదు. అతని వయసు 15 సంవత్సరాలైనా 2-3 ఏళ్ల బాలుడిగా కనిపించడం గమనార్హం. గాలిబుడగ లాంటి తన జీవితంలో పవన్ కళ్యాణ్ ను కలిసి ఆయన సినిమాలోని డైలాగ్ వినిపించాలన్నదే చివరి కోరిక. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ నిరంజన్ ను పరామర్శించారు. బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి అతని ఆరోగ్య సమస్యలు, దాని చికిత్సపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి భద్రకాళి ఆలయానికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. రాష్ట్ర మంత్రి నారాయణ సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి పర్యావరణ పరిరక్షణ పద్ధతులను పరిశీలిస్తున్నారు. మెరీనా బే శాండ్స్లోని సింగపూర్ నేషనల్ ఎన్విరాన్మెంట్ ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్న మంత్రికి అధికారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్ఈఏ డైరెక్టర్ కోలిన్ గూతో సమావేశమైన మంత్రి సింగపూర్లో పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకుంటున్న వినూత్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం సింగపూర్లోని అతిపెద్ద వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ గా పేరుగాంచిన తువాస్ సౌత్ ఇన్సినరేషన్ ప్లాంట్ ను మంత్రి సందర్శించి వ్యర్థాల నుంచి విద్యుదుత్పత్తి చేసే ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించారు. అమరావతి అభివృద్ధిలో భాగంగా అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఈ పర్యటన ఎంతగానో దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. సుసంపన్న ఆరోగ్య ఆనంద ఆంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా వెల్లడించారు. యోగా కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాకుండా శరీరం, మనసు మధ్య సమతుల్యతను సాధించే సమగ్ర జీవన విధానమన్నారు. ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చని కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు.
సుసంపన్న ఆరోగ్య ఆనంద ఆంధ్ర లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తోందని, యోగాతో ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోవచ్చని, అందువల్ల ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. యోగాంధ్రలో భాగంగా బుధవారం విజయవాడ అర్బన్ పరిధిలోని బీఆర్టీఎస్ రోడ్డులో నిత్య యోగా కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు, సిబ్బంది, రేషన్ డీలర్లు తదితరులతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా యోగాసనాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత వేగవంతమైన జీవన శైలిలో ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి, ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో యోగా సాధన అత్యంత అవసరమని పేర్కొన్నారు. యోగా కేవలం ఒక వ్యాయామం మాత్రమే కాకుండా శరీరం, మనసు మధ్య సమతుల్యతను సాధించే సమగ్ర జీవన విధానమన్నారు. నిత్య యోగా సాధన ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని, రక్తపోటు, మధుమేహం, ఊబకాయం వంటి జీవన శైలి సంబంధిత వ్యాధులను నియంత్రించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అలాగే ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి మానసిక సమస్యలను తగ్గించి సానుకూల ఆలోచనలను పెంపొందిస్తుందన్నారు. విద్యార్థులకు యోగా జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచగా ఉద్యోగులకు పనితీరు మెరుగుపరచడానికి దోహదపడుతుందని, ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించడం ద్వారా ఆరోగ్యవంతమైన, సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చని కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి పి వాణి, సహాయ పౌర సరఫరాల అధికారి పి శ్రీనివాసులు నాయుడు, ఆయుష్ అధికారి డాక్టర్ వై రత్న ప్రియదర్శిని, డిఎస్డిఓ కోటేశ్వరరావు, విఎంసి అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, డీలర్ల అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైన రాజ్యాంగబద్ధమైన హక్కు అని, దేశం, రాష్ట్రం మరియు స్థానిక పాలనలో ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించే ప్రధాన సాధనం ఓటేనని ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం గిరివీధి బూత్ నంబర్ 142 పరిధిలో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అవగాహన సదస్సు కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలను నేరుగా కలిసి ఓటరు జాబితా సవరణల ప్రక్రియపై అవగాహన కల్పించారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి ప్రతి కుటుంబంలో అర్హులైన వారందరికీ ఓటు హక్కు నమోదైందా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడం, తప్పులు ఉండడం, చిరునామా మార్పులు, కొత్తగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువత ఓటర్ల నమోదు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా అధికారులు, బూత్ స్థాయి కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైన రాజ్యాంగబద్ధమైన హక్కు అని, దేశం, రాష్ట్రం మరియు స్థానిక పాలనలో ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబించే ప్రధాన సాధనం ఓటేనని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ పరిధిలోని నిడమానూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పాలకొండ విజయ్ అనే యువకుడు దుర్మరణం చెందాడు. నిడమానూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో వంట మేస్త్రీగా పనిచేస్తున్న విజయ్ తన పిల్లల కోసం టిఫిన్ తీసుకొచ్చేందుకు స్కూటీపై వెళుతుండగా మార్గ మధ్యలో అతివేగంగా వచ్చిన టిప్పర్ వాహనం అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. ఘటన అనంతరం అతను పరారయ్యాడు. ఈ ఘటనతో ఆగ్రహించిన మృతుడి బంధువులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఘటనపై సమాచారం అందుకున్న పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ రెయిన్బో ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నపిల్లల ఎమర్జెన్సీ వార్డులో మంటలు రావడంతో ఒక్కసారిగా రోగులు ఆందోళనకు చెందారు. దాంతో అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు. ఎలాంటి ప్రాణ నష్టం లేదని ఆసుపత్రి సిబ్బంది తెలిపింది. నైతిక విలువలు లేని రాజకీయ నాయకుడు వైసీపీ అధినేత జగన్ రెడ్డి అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వల్లరామయ్య విమర్శించారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేల కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించిన కేసులో 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు, లోకేష్ల పక్కన నడిచిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అవార్డులు, రివార్డులు, మెడల్స్ అందుకుంటున్నారని, కానీ జగన్ పక్కన చేరిన ఉన్నతాధికారులకు ఏ గతి పట్టిందో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి నైతిక విలువలు లేని అవినీతి రాజకీయ నాయకుడని, ఆయన రాజకీయ ప్రస్థానమంతా ప్రజాధనాన్ని దోచుకోవడమే లక్ష్యంగా సాగిందని విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి సాగించిన
క్విడ్ ప్రోకో అవినీతి వ్యాపారం అక్రమాస్తుల సంపాదన వల్లనే సిబిఐ ఆయనను అరెస్ట్ చేసిందని, దాంతో 16 నెలల పాటు చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అలాంటి చరిత్ర ఉన్న జగన్ ఈ రోజు నీతులు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగన్మోహన్ రెడ్డి వద్ద ఏపీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి 5 ఏళ్ల క్రితం 2 గదుల ఇంట్లో ఉండేవాడని, కానీ జగన్ హయాంలో వందలాది కోట్ల అవినీతికి పాల్పడి 3 రాష్ట్రాల్లో స్థలాలు, ఇళ్లు, కిలోల కొద్దీ బంగారం, కార్ల షోరూంలు, సాఫ్ట్వేర్ కంపెనీలు సంపాదించడమే కాకుండా భార్య పేరిట 20 కోట్లు దాచి చట్టానికి దొరికిపోయాడని ఆరోపించారు. ఏపీ స్థాయి వ్యక్తి ఇన్ని వందల కోట్లు దోచుకుంటే వెనుకుండి నడిపించిన జగన్ ఇంకెన్ని వేల కోట్లు దిగమింగాడో ప్రజలు అడుగుతున్నారని వర్లరామయ్య ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి పిఏగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి 53 రోజులు జైలు పాలైనాడు. ఇప్పటికి కూడా బెయిల్ క్యాన్సిల్ అవబోతుంది అతనికి. జగన్మోహన్ రెడ్డి ఓఎస్డీ ఏమో జైలు పాలవుతుంటే ఈ లోకేష్ బాబు గారి పిఏ ఏమో గోల్డ్ మెడల్స్ కొట్టేస్తున్నాడు, గోల్డ్ మెడల్ సంపాదిస్తున్నాడు. గవర్నర్ గారు గౌరవప్రదంగా ఆయనకి 2 గోల్డ్ మెడల్స్ ఇవ్వటం జరిగింది. అంటే ఈ రౌతును బట్టి గుర్రం నడుస్తుంది అంటారు చూడు. యజమానిని బట్టి పనిచేసేవాళ్ళు ఉంటారు. యజమాని సరైన వాడైతే గోల్డ్ మెడల్స్ తీసుకుంటాడు, యజమాని సరైన వాడు కాకపోతే జైలు పాలవుతూ ఉంటారు. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేశాడు, జైలు పాలైనాడు. అది సీఎం పేషి చూశారు ధనంజయ రెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసర్, అంతా తానే నడిపాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో. అతను జైలు పాలైనాడు. ఏం ఉద్యోగం చేశాడు, ఏం వ్యాపారం చేశాడంటే వాడు చిన్న పిఏ ఉద్యోగం చేస్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి పిఏని ఎట్లా సంపాదిస్తారు అతను. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సామాన్యుడు అతను. కసిరెడ్డి అతను బెయిల్ క్యాన్సిల్ అవబోతుంది. ఇప్పుడు కోట్లాది వేల కోట్ల రూపాయలు కొట్టేస్తుంటే నాకు తెలియక అడుగుతాను, అసలు అడుగు తెలియకుండా జరుగుతుందండి? మీ ఇంట్లో యజమానికి తెలియకుండా కొట్టేస్తారండి ఇంట్లో వాళ్ళు? పిఏ గాడు అంత కొట్టేస్తే అసలు ఎంత కొడతాడండి? పిఏ దగ్గర దాదాపు 200 కోట్లు 300 కోట్ల రూపాయలు దొరికితే అసలు దగ్గర ఎన్ని వేల కోట్లు దొరకాలండి? దిస్ ఈజ్ సింపుల్. జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఈ అవినీతి ఎక్కడ రూపాయి జరగలేదండి. ప్రతి విషయంలో ప్రతి కేసులో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అయి ఉండాల్సిందే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.